భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ప్రచార రథం ఆటో డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక సింగారం గ్రామ పంచాయతీ అభ్యర్థి ప్రచార రథం అలాగే ఆటో డ్రైవర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెన్ డ్రైవ్ ను తీసుకొని ఆటో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఇక అంతటితో ఆగకుండా అన్యం పుణ్యం తెలియని వాహన డ్రైవర్ ను బూతులు తిడుతూ మీ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇదే విషయంపై మనుగురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. ఇక దీంతో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కాదు, మీ పాయన ఏం చేస్తాడు కాదు, మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా వదిలిపెట్టాడు అని చెప్పేసి మిమ్మల్ని కాపాడాడు అని చెప్తా ఉన్నా. ఇట మిమ్మల్ని మొత్తానికైతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పొంద పెడతాం, 100% పొంద పెడతాం. ఇప్పటికే 2 గ్రూపులు అయింది అక్కడ. ఒక గ్రూపు తెలుగుదేశం పార్టీ అంటూ తిరుగుతా ఉంది, ఒక గ్రూపు కాంగ్రెస్ అని తిరుగుతా ఉంది. మెంటల్ లేసి పిచ్చెక్కిన పని చేస్తా ఉన్నాడు. మరి పాయ వెంకటేశ్వరుడు నీకు దమ్ము ధైర్యం సిగ్గు లాగా ఉంటే మరి ఏదైతే 12 కోట్ల రూపాయలతో అంబేద్కర్ సెంటర్ నుండి మరి బాంబే కాలనీ వరకు తెచ్చినటువంటి రహదారి ఏదైతే ఉందో చేతగాక చెక్కిలబడి నువ్వు ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇది వారి చేతగానితనానికే నిదర్శనమని అన్నారు. దాడి చేసిన వారినెవరిని వదిలిపెట్టమని రేగా కాంతారావు హెచ్చరించారు. ఇక ధర్నా పెద్దది కావడంతో పోలీసులు కలగజేసుకుని దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.